హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే స్పెషల్ ఎగ్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పటికీ బాయిల్డ్ ఎగ్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎగ్స్ తిన్న ఫీల్ కూడా వస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసాను. నేనైతే ఒక 5 ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు కర్రీ తక్కువగా తింటాం అనుకుంటే కొంచెం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఎక్కువ కర్రీ తినే వాళ్ళకైతే ఇలా చేసుకోండి. నేను 4 ఎగ్స్లో ఇలా ఒక్కొక్క ఎగ్లో 4 పీసెస్ లాగా కట్ చేసేసాను. చూడండి ఎన్ని పీసెస్ అయ్యాయో, 16 అవుతాయి కదా. సో ఆనియన్ అయితే బాగా వేంపాలి, కొంచెం టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా వీటిని కూడా ఆయిల్లో వేసేసి ఒక చిన్న ఆనియనే వేసి వీటిని డైరెక్ట్ అందులో వేసి ఉప్పు కారం కూడా వేయవచ్చు. అలా కూడా తినొచ్చు. కానీ మేము కర్రీ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఆనియన్స్తో చేస్తున్నా. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది కదా. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాం ఈ కర్రీని. చూడండి, ఆనియన్ వేగడానికి టైం పడుతుంది. కొంచెం పచ్చి వాసన పోయాక ఒక స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసేసేయండి, చిన్న స్పూను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చాక ఆనియన్ది ఇప్పుడు నేను సాల్ట్ వేసాను స్పూన్లో హాఫ్ వరకు. మీరు తగినంత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఒక 1 మినిట్ అయ్యాక ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. చూడండి, నేను ఎన్ని ఆనియన్స్ కట్ చేస్తే ఎంత తక్కువ అయిందో. అంటే ఆనియన్స్ మొత్తం వేగాక చాలా తక్కువ కర్రీ అవుతుంది. సో అందుకే చాలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అంటే మన కర్రీ తినే కన్సిస్టెన్సీని బట్టి. మూత పెట్టి ఒక 3 మినిట్స్కి ఇలా ఉడికింది. కర్రీ అయితే ఇంత అయింది. ఇప్పుడు నేను అందులో వేసేసుకుంటున్నాను. నార్మల్గా మీకు ఆనియన్ కర్రీ ఇష్టం లేకపోయినా, లేకపోతే అలా అయితే డైరెక్ట్ దీన్ని ఆయిల్లో వేసేసి ముక్కలని ఉప్పు కారం ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, అలా వేసేసాను. నేనైతే ఎగ్గుకి కొంచెం కారం అండ్ ఉప్పు కూడా పట్టాలని మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసి ఆనియన్లో కలిసేలాగా కలిపాను. కలపడం మీకు చూపించలేదు. కలిపేసి ఒక 1 మినిట్ మూత పెట్టాను. రెసిపీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.